గైజ్, ఊహించుకోండి, మీరు ఎటువంటి వెలుతురు లేదా మనుషుల అలికిడి లేని ఒక ప్రదేశంలో ఉన్నారు. అక్కడ కేవలం మీరు మాత్రమే ఉన్నారు, మరెవరూ లేరు. మీరు అకస్మాత్తుగా ఒక పాడుబడిన ప్రదేశంలో ఉన్నారు. అక్కడ ఎవరూ ఉండలేరని మీకు తెలుసు. మరియు అకస్మాత్తుగా మీకు అక్కడ ఒక పిల్లాడు ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. మీరేం చేస్తారు? ఆ శబ్దాన్ని అలాగే వదిలేస్తారా లేదా దాని దగ్గరికి వెళ్తారా? చాలామంది కామెంట్లలో అయితే అవును, మేము దాని దగ్గరికి వెళ్తాము అనే చెప్తారు. ఎందుకంటే మానవత్వం కారణంగా మీరు దానికి దగ్గరగా వెళ్తారు. కానీ మీరు దాని దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఏమీ కనిపించదు. కేవలం ఒక్కటే కనిపిస్తుంది, అదే అస్థిపంజరం స్కెలిటన్స్. ప్రతి చోట అవే. ఆ అస్థిపంజరం ఒక ముసలివాడిది కావచ్చు, యువకుడిది కావచ్చు, లేదా మీకు ఏడుపు వినిపించిన ఆ పిల్లాడిది కావచ్చు. మరియు ఇది కేవలం ఒక పాడుబడిన భవనం మాత్రమే. నా దగ్గర ఇలాంటి కథే ఒకటి ఉంది. అది హైదరాబాద్లోని ఒక పురాతన కాలేజీకి సంబంధించినది. కానీ ఇది విడిచిపెట్టబడిన హాంటెడ్, దెయ్యాలు తిరిగే కాలేజ్. ఇప్పుడు నేను భారతదేశంలోని అత్యంత భయంకరమైన హాంటెడ్ కాలేజీలు మరియు స్కూల్స్ గురించి ఒక కొత్త సిరీస్ను ప్రకటిస్తున్నాను. దీనిలో దెయ్యాల వాతావరణానికి బాగా ప్రసిద్ధి చెందిన అనేక కాలేజీలు, స్కూల్స్ గురించి మీకు చెప్తాను. పిల్లలక్కడికి వెళ్ళడానికి ఇష్టపడరు, లేదా అవి పూర్తిగా వదిలివేయబడ్డాయి మరియు అక్కడ చుట్టుపక్కల ఎవరూ తిరగరు. కానీ ఇప్పుడు ఈ వీడియోను ప్రారంభించడానికి ముందు ఇలాంటి మరిన్ని హారర్, మిస్టీరియస్ మరియు హిస్టారికల్ వీడియోలను చూడటానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు గైస్, దయచేసి చేయండి. మన ఈ ఛానల్లో ఒక్కో సబ్స్క్రైబర్ చేరుతున్నప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీరంతా నా ఫ్యామిలీలో భాగమవుతున్నారని నాకు అనిపిస్తుంది. నా ఫ్యామిలీలోకి మీరు వస్తున్నారు, ఇంకో మెంబర్ యాడ్ అవుతున్నారని నా ఫీలింగ్. మరియు మీకు ఈ వీడియో ఇప్పటి వరకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. దానివల్ల కూడా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలను చేయటానికి నా టీంకి కూడా చాలా మోటివేషన్ లభిస్తుంది. కాబట్టి దయచేసి అది చేయండి. ఇప్పుడు ఈ కథ మొదలవుతుంది. ఈ కథ 2006వ సంవత్సరానిది. అప్పుడు అవినాష్ అనే ఒక కాలేజ్ స్టూడెంట్ హైదరాబాద్లో ఉండేవాడు. అతను ఒక కాలేజ్ స్టూడెంట్. అతను ఎప్పుడూ తన స్నేహితుడు గోవింద్తో కలిసి వచ్చేవాడు, వెళ్ళేవాడు. తన కాలేజ్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి కాలేజీకి. కానీ వాళ్ళ కాలేజీకి ఇంటికి మధ్యలో ఒక దారి వచ్చేది. అది ఒక పాడుబడిన, వదిలివేయబడిన ప్రదేశం వైపు వెళ్ళేది. మరియు అతను తరచుగా అటు ఇటు వెళ్ళేటప్పుడు అది ఏమిటా అని చూస్తూ ఉండేవాడు. అతనికి ఒక విషయం తెలుసు, ఇక్కడి నుంచి ఎవరూ రారు, ఎవరూ వెళ్లరు. కనీసం పొరపాటున కూడా ఎవరూ ఇటువైపు మళ్లరు, లేదా పొరపాటున కూడా చుట్టుపక్కల ఎవరూ నివసించరు. అంటే నిజంగా ఇక్కడ ఏదో ఒకటి ఉంటుందని అతను చాలా క్యూరియస్గా ఉండేవాడు. ఒకరోజు సాయంత్రం సమయంలో అతను అలాగే తన కాలేజీ నుంచి తిరిగి వస్తున్నాడు. ఆ సమయంలో అతను మళ్ళీ అదే ప్రదేశాన్ని చూశాడు. అది మళ్ళీ పూర్తిగా పాడుబడిపోయి ఉంది. అప్పుడు అతను తన స్నేహితుడు గోవింద్ని అడిగాడు, గోవింద్, ఈ పాడుబడిన ప్రదేశం గురించి నీకేమైనా తెలుసా మిత్రమా అని. గోవింద్ ఇలా అన్నాడు, నాకు దీని గురించి అంతగా ఏమీ తెలియదు, కానీ ఒకప్పుడు ఇది ఒక కాలేజీ అని చెప్తారు. ఇక్కడ చదువుకోవడానికి చాలామంది పిల్లలు వచ్చేవాడు. మరియు ఇది అత్యుత్తమ పేరున్న కాలేజీలలో ఒకటి. కానీ ఈ కాలేజీలో కొన్ని చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు, ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగడం ప్రారంభించాయి. దానివల్ల కొన్ని సంవత్సరాల్లో ఈ కాలేజ్ మూతపడింది. మరియు ఆ తర్వాత ఏమైందో తెలియదు. ప్రజలు ఇక్కడికి రావడం మానేశారు. ఏ మనిషి లేదా ఏ జంతువు వెళ్లడం కూడా నేను ఎప్పుడూ చూడలేదు. ఏమోరా, ఖచ్చితంగా ఏదో ఒకటి జరిగి ఉంటుంది. కానీ మా అమ్మా నాన్నలు ఒకసారి నాతో చెప్పారు, ఏమైనా సరే లోపలికి వెళ్ళవద్దు అని. అవినాష్ అన్నాడు, లేదురా, లోపలికి వెళ్లడం వల్ల ప్రమాదం ఉందని నాకైతే అనిపించటం లేదు. నేనిక్కడి నుంచి చాలాసార్లు వస్తూ పోతూ ఉంటాను. అంతేకాదు గోవింద్, నేను కొద్దిసేపటి క్రితం ఇక్కడి నుంచి వస్తుంటే ఇక్కడ ఒక వాచ్మెన్ను కూడా చూశాను. కాబట్టి లోపల మనుషులు ఉన్నారని నాకు అనిపిస్తుంది. కాకపోతే వాళ్ళు మనకు కనిపించరు, అంతే. అప్పుడు గోవింద్ అన్నాడు, భయ్యా, నేను నిన్న రాత్రే ఇక్కడి నుంచి వెళ్ళాను. నేనైతే ఏ వాచ్మెన్ని చూడలేదు. నేను ఇప్పటి వరకు ఏ వాచ్మెన్ని చూడలేదురా. ఆ తర్వాత అవినాష్ బుర్రలో ఈ విషయం తిరుగుతూనే ఉంది. ఏదైతేనేం, వీడు చూసినా చూడకపోయినా నేను చూశానని నాకు తెలుసు కదా. ఆ వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. అయినా సరే, ఒక పాడుబడిన చోట అతను దేనికి కాపలా కాస్తున్నాడు? అతను కాపలా కాస్తున్నాడంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండి ఉంటుంది కదా. ఆ తర్వాత గోవింద్, అవినాష్ ఇద్దరూ ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళాక అవినాష్కు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్తాను, కానీ గోవింద్కి చెప్పను. మరుసటి రోజు గోవింద్కి చెప్తాను, సరేనా అని. మరియు ఆ రాత్రి గోవింద్ అవినాష్కు చాలాసార్లు కాల్ చేశాడు. కానీ అవినాష్ అతని కాల్ ఒక్కటి కూడా రిసీవ్ చేయలేదు.
అతను ఏమనుకున్నాడంటే, నేను బస్సు వెళ్ళి వాచ్మెన్తో మాట్లాడి వచ్చేస్తాను, అయినా దీని లోపల ఎక్కువలో ఎక్కువ ఏమవుతుందిరా, ఏమీ కాదు. అవినాష్ తన స్కూటీ తీసుకుని ఆ పాడుబడిన స్థలం వైపు ఆ దారి గుండా బయలుదేరాడు. అతను ఆ కాలేజీ దగ్గరికి చేరుకోగానే అది అక్షరాలా ఒక శిథిలావస్థలో ఉందని చూశాడు. ఇక్కడ చుట్టుపక్కల ఎవరూ కనిపించటం లేదు. ఇక్కడ మనుషులే కాదు, జంతువులు కూడా కనిపించటం లేదు. ఎవరూ లేరు. కానీ ఆ వాచ్మెన్ ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు అవినాష్ ఆ విరిగిన గేటును దాటి ఆ మొత్తం ప్రాంగణంలోకి వచ్చేశాడు. అతను చూస్తే సమయం 9 గంటలవుతోంది. నేను 10 గంటలకల్లా ఇంటికి చేరుకుంటానులే అనుకున్నాడు. లేదంటే ఈ గోవింద్ పొరపాటున మా ఇంటికి వచ్చాడంటే నేను ఇలాంటి పాడుబడిన చోటికి వెళ్ళానని ఇంట్లో అంతా చెప్పేస్తాడు. మరియు పొరపాటున నేను ఇలాంటి పాడుబడిన ప్రదేశంలో తిరుగుతున్నానని మా అమ్మా నాన్నలకు తెలిస్తే ఈరోజు రాత్రికి వాళ్ళు నాకు అన్నం కూడా పెట్టరు. అతను ఇప్పుడు ఇదంతా చూస్తున్నాడు. అప్పుడే అతనికి గుర్తొచ్చింది, వాచ్మెన్ ఎక్కడున్నాడబ్బా? 3-4 రోజుల క్రితమే ఇక్కడ తిరగడం చూశాను కదా, బహుశా లోపలికి వెళ్ళుంటాడేమో. పద, వెళ్ళి చూస్తాను. అతను లోపలికి వెళ్ళాడు. మరియు లోపల ప్రస్తుతానికైతే ఏమీ లేదు. అతనికి కొన్ని మెట్లు కనిపించాయి. ఆ మెట్ల మీదుగా పైకి ఎక్కాడు. పైకి ఎక్కిన తర్వాత తలుపులు లేని ఇలాంటి గదులు చాలా ఉన్నాయని అతను చూశాడు. అతను వాచ్మెన్ను పిలుస్తూనే ఉన్నాడు. ఎవరూ వినడం లేదు. మళ్లీ ఇంకో ఫ్లోర్ మెట్లు పైకి వెళ్ళాడు. కానీ అతను పైకి వెళ్లే కొద్దీ అతనికి ఒక వింతైన, చాలా దారుణమైన దుర్వాసన రావటం ప్రారంభమైంది. ఏదో చనిపోయినట్లుగా అనిపించింది. అది జంతువా మనిషా అనేది తెలియదు, కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి చనిపోయి ఉంది. పైకి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ తర్వాత అకస్మాత్తుగా అతను అక్కడ ఒక గది ఉండటం చూశాడు. బస్ అక్కడ దేనికి తలుపులు లేవు. కేవలం ఒక్క గదికి మాత్రమే తలుపు ఉంది. మరియు అతి భయంకరమైన దుర్వాసన దీని నుంచే వస్తోంది. ఇప్పుడు అతను ఆ తలుపు తీయడానికి వెళ్ళాడు. సరిగ్గా అదే సమయానికి అతనికి కర్ర, లాఠీ శబ్దం వినిపించింది. మీ సమాచారం కోసం FYI గైస్, భారతదేశంలో ముఖ్యంగా వాచ్మెన్లు లేదా సెక్యూరిటీ గార్డ్స్ రాత్రిపూట నడిచేటప్పుడు కేవలం భద్రత కోసం తమ కర్రను నేలకేసి కొడుతూ నడుస్తారు. తద్వారా జంతువులు వగైరా దగ్గరకు రావు. కీటకాలు, పాములు, తేళ్లు వంటివి చుట్టుపక్కలకు రావు. కొంతమంది దెయ్యాలను కూడా నమ్ముతారు. భూత ప్రేతాలు చుట్టుపక్కల తిరగకుండా ఉండాలని, ఒక మనిషి వస్తున్నాడని వాటికి తెలిసి అవి ఒక అడుగు వెనక్కి వేస్తాయని. మరియు ఈ వాచ్మెన్ కూడా అదే చేస్తున్నాడు. అందువల్ల అమ్మయ్య, ఫైనల్గా ఇప్పుడు నేను అతన్ని కలవగలను. మరియు అసలు ఈ ప్రదేశం ఎందుకు వదిలివేయబడింది, ఇక్కడి అసలు కథ ఏమిటో నేను అతనితో మాట్లాడగలను అని అతనికి అనిపించింది. అతను ఆ కర్ర శబ్దాన్ని వెంబడించాడు. అలా వెంబడిస్తూ ఇప్పుడు అతను ఒక పెద్ద కారిడార్లోకి చేరుకున్నాడు. అతను ఆ శబ్దాన్ని వెంబడించాడు. ఆ కర్ర చప్పుడు ఎక్కడి నుంచి వస్తోందో ఆ శబ్దం వెనుక పరిగెత్తాడు. అది ఒక పెద్ద కారిడార్ నుంచి వస్తోంది. మరియు ఇతను ఇప్పుడు అక్కడికే చేరుకున్నాడు. అతను అక్కడికి చేరుకోగానే ఒక వాచ్మెన్ నడుచుకుంటూ వెళ్లడం చూశాడు. అంటే అతను వాచ్మెన్ వీపును మాత్రమే చూడగలిగాడు. మరియు అతను ఆ కారిడార్లో లాఠీని గట్టిగా నేలకేసి కొడుతూ వెళ్లడం చూడగలిగాడు. సో హష్, చివరికి దొరికాడు. కానీ అతను గట్టిగా అరిచాడు, అంకుల్ కొంచెం ఆగండి, నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలి అని. మరియు ఆ వాచ్మెన్ అక్కడే ఆగిపోయాడు. వెనక్కి తిరగలేదు, కానీ అక్కడే ఆగిపోయాడు. ఆ తర్వాత ఇతను అతని దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు, భయ్యా, మీరిక్కడ దేనికి కాపలా కాస్తున్నారు? నా స్నేహితుడు గోవింద్ మరియు నేను ఎప్పుడూ తరచుగా ఇక్కడి నుంచే కాలేజీకి వెళ్తుంటాం. ఇక్కడికి ఎవరూ రావటం వెళ్ళటం నేనెప్పుడూ చూడలేదు. ఇక్కడ కేవలం మీరు మాత్రమే ఒంటరిగా ఉన్నారు. మీరు దేనికి కాపలా కాస్తున్నారు? ఇక్కడ కాపలా కాయడానికి ఏముంది? ఆ తర్వాత ఆ వాచ్మెన్ అతని వైపు తిరిగి చూడలేదు, కానీ ఒక మాట చెప్పాడు, నేను ఈ ప్రదేశానికి కాపలా కాయటం లేదు. నేను ఆ విషయాలకు కాపలా కాస్తున్నాను. అప్పుడు అతను వేటికి అని అడిగాడు. అప్పుడు ఆ వాచ్మెన్ ఇలా అన్నాడు, కనిపించని వాటికి, నీ చుట్టూ తిరుగుతున్న వాటికి మరియు ఒక పిల్లాడికి నేను కాపలా కాస్తున్నాను. అప్పుడు అవినాష్కు ఇదేం జోక్ చేస్తున్నావు అనిపించింది. అతను వాచ్మెన్ భుజంపై చేయి వేశాడు. ఆ వాచ్మెన్ వెనక్కి తిరగగానే అవినాష్ కింద పడిపోయాడు. ఇంతసేపు తను ఎవరితో మాట్లాడుతున్నాడో అతను మనిషి కాదని, అదొక అస్థిపంజరం అని చూశాడు. ఎలాగోలా అవినాష్ అక్కడి నుంచి లేచాడు. లేచిన తర్వాత పరుగెత్తడం ప్రారంభించాడు. కానీ పరుగెత్తుతూ ఉండగా అతనికి ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాలేదు. అతను ఎగ్జిట్నే మర్చిపోయాడు. అటూ ఇటూ పరుగెత్తిన తర్వాత చివరికి అవినాష్ మూసి ఉన్న ఆ గది తలుపు ముందే వచ్చి నిలబడ్డాడు.
అతను నేను లోపల దాక్కుంటాను, గోవింద్కు కాల్ చేస్తాను, వాడు వస్తే మేమిద్దరం కలిసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము. ఎందుకంటే నేనిప్పుడు చూసినదైతే ఖచ్చితంగా ప్రాణాలతో లేదు అనుకున్నాడు. ఇప్పుడు ఇన్ని రోజులు వస్తున్న ఆ వాసన ఇప్పుడు మరింత బలంగా వస్తోంది. అతను తన ఫోన్ తీసి చూస్తే అందులో ఏమాత్రం సిగ్నల్ లేదు. అతను తన చుట్టూ చూస్తే అది ఏదో చుట్టూ చూస్తే యాబ్ లాగా ఉంది. మరియు అదే లైట్ని అతను నేల మీద వేసి చూసినప్పుడు గైస్, నేల మీద కేవలం ఎముకలు మాత్రమే పడి ఉన్నాయి. అవినాష్ అస్థిపంజరాల కుప్ప మధ్యలో నిలబడి ఉన్నట్టు అనిపించింది. అతనికి ఏమీ అర్థం కావడం లేదు. ఇప్పుడు అతను వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కనీసం తన కాలును కూడా కదపలేకపోయాడు. అప్పుడే అతనికి ఒక పిల్లాడు ఏడుస్తున్న శబ్దం వినిపించింది. అవినాష్ వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. వెనుక ఒక బాల్కనీ ఉంది. అక్కడ ఒక మహిళ నిలబడి ఉంది. ఆమె చేతిలో, ఆమె ఒడిలో అప్పుడే పుట్టిన పసికందులాంటి ఒక బేబీ ఉంది. ఆ పిల్లాడు ఏడుస్తున్నాడు. ఆమె అవినాష్ను చూసి ఇలా చెప్పింది, ఈ నా కొడుకు సంవత్సరాలుగా ఏడుస్తున్నాడు. సంవత్సరాల తర్వాత ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చావు. వీడిని రక్షించగలవా? నిన్ను నువ్వు రక్షించుకోగలవా? వీళ్ళు నా పిల్లల మీద ఏవైనా ప్రయోగాలు చేస్తారేమో, ఏవైనా ఆయుధాలు వాడతారేమో, వీడి శరీరాన్ని కోసి లోపల ఏముందో చూస్తారేమో అని నాకు భయంగా ఉంది. కానీ వీడింకా చిన్నపిల్లాడు. నిన్ను నువ్వు ఎలా కాపాడుకుంటావు అని చెప్పి ఆమె మళ్ళీ ఆ చీకట్లోకి వెళ్ళిపోయింది. ఇంతలో అకస్మాత్తుగా అతని ఫోన్కి ఒక SMS వచ్చింది. అమ్మయ్య, నేను మళ్ళీ నెట్వర్క్ ఏరియాలోకి వచ్చాను అని అతనికి అర్థమైంది. అప్పుడు అతను వెంటనే కాల్ చేసి ఇలా చెప్పాడు, భయ్యా, నేను ఈ పాడుబడిన భవనంలో ఇరుక్కుపోయాను, త్వరగా ఇక్కడికి రారా, నేనిక్కడ ఇరుక్కుపోయాను. అప్పుడు ఎలాగోలా గోవింద్ పైకి అదే తలుపు దగ్గరికి వచ్చాడు. అతను ఆ తలుపును చాలా గట్టిగా తెరవడానికి ప్రయత్నించాడు. ఎందుకంటే అది పూర్తిగా జామ్ అయిపోయింది, ఇరుక్కుపోయి ఉంది, తెరుచుకోవడం లేదు. అప్పుడు గోవింద్ ఆ గది లోపలికి వెళ్ళాడు. నిజంగానే చుట్టూ అంతా అస్థిపంజరాలు ఉన్నాయని అతను చూశాడు. ప్రతి చోట ఎముకలు పడి ఉన్నాయి. పూర్తిగా వాటితో చుట్టుముట్టబడి ఉన్నారు. అప్పుడు గోవింద్ ఇలా అన్నాడు, మిత్రమా, నువ్వు ఇప్పుడు నిలబడి ఉన్న ప్రదేశం నుంచి ఎవరూ ప్రాణాలతో తిరిగి రాలేదు. అదృష్టంగా భావించు, నీ ఊపిరి ఇంకా ఆడుతూనే ఉంది. నువ్వు ఈ ప్రదేశం గురించి నన్ను అడిగినప్పుడే నేను మా ఇంట్లో కంప్యూటర్లో దీని గురించి వెతకటం మొదలుపెట్టాను. మనం వెంటనే ఇక్కడి నుంచి బయటపడాలి. అవినాష్ వెళ్తూ ఒకసారి వెనక్కి తిరిగి ఆ కాలేజీ వైపు చూశాడు. అతను చూస్తే ప్రతి కిటికీ దగ్గర అతనికి ఏదో ఒక అస్థిపంజరం కనిపిస్తోంది. అవి నడుస్తూ ఉన్నాయి. ఈ కాలేజీ మొత్తంలో కేవలం ఈ అస్థిపంజరాల రాజ్యమే నడుస్తున్నట్టుగా అనిపించింది. ఇవి మాత్రమే ఇక్కడ అర్ధరాత్రి పూట తిరుగుతున్నాయి. మరియు మధ్యలో ఉన్న ఒక కిటికీ దగ్గర అదే వాచ్మెన్ నిలబడున్నాడు. అతను కూడా ఒక అస్థిపంజరమే. చివరికి వీళ్ళు ఇంటికి చేరుకున్నాక గోవింద్ ఇతనికి అంతా చెప్పాడు. నా రీసెర్చ్లో నాకు తెలిసింది ఏమిటంటే, ఇది చాలా ఏళ్ల క్రితం ఒక కాలేజీగా ఉండేది. ఇక్కడ వింత ల్యాబ్లలో ప్రయోగాలు జరిగేవి. వీళ్ళు ఇల్లీగల్గా మృతదేహాలను ఇక్కడికి తీసుకొచ్చి వాటిపై ఎక్స్పెరిమెంట్ చేసేవాళ్ళు. మరియు నిజంగా ప్రాణాలతో ఉన్న కొన్ని బాడీస్ కూడా ఉండేవి. కానీ వాటిపై కూడా వీళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసేవారు. మరియు చిట్టచివరికి ఆ నొప్పి వల్ల వాళ్ళు చనిపోయేవారు. అరిచి గిలగిల కొట్టుకుని వాళ్ళు చనిపోయేవారు. లీగల్ అథారిటీస్కి ఈ విషయాలన్నీ తెలిసినప్పుడు వాళ్ళు దీన్ని మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత కొన్నేళ్లలోనే ఇది నిజంగానే మూతపడింది. ఆ తర్వాత నుంచి ఇక్కడికి ఎవరూ రావడం వెళ్ళడం చేసేవారు కాదు. కానీ అయినప్పటికీ అక్కడి ప్రైవేట్ ఓనర్స్ ఇక్కడ వాచ్మెన్ను నియమించారు. ఎందుకంటే గతంలో ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగినా ఇప్పుడైనా సరే ఇలాంటివి జరగకుండా కనీసం ఈ ప్రాపర్టీనైనా చూసుకోండి అని. కానీ వాళ్లకు ఒక విషయం చెప్పబడింది. వాళ్ళని హెచ్చరించారేమిటంటే, ఏమైనా సరే మీరు ఈ ప్రాంగణం లోపలికి వెళ్ళకూడదు అని. మీరు బయట మాత్రమే ఉండండి, కానీ ఈ కాలేజీ లోపలికి వెళ్ళే తప్పు మాత్రం చేయకండి అని. మరియు వాళ్ళు రిక్రూట్ చేసుకున్న వాచ్మెన్లలో ఒక అతను తరచుగా ఇలా అంటుండేవాడు, లోపల నుంచి ఒక పిల్లాడు ఏడుస్తున్న శబ్దం వస్తుందిరా, లోపలికి వెళ్ళి చూడాలి. బహుశా ఎవరైనా ఎవరో ఒక పిల్లాడిని అక్కడ వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు అని. మిగిలిన వాచ్మెన్లు అతన్ని వద్దని వారించేవారు. అయినా అతను ఒక రాత్రి లోపల ఒక పిల్లాడు ఏడుస్తున్న శబ్దం వస్తోంది అని చెప్పి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళినవాడు పొద్దున్న వరకు తిరిగి రాలేదు. మిగిలిన వాచ్మెన్లు లోపలికి వెళ్ళి చూసినప్పుడు లోపల అతని శవం లభించింది. ఆ రోజు మొదలుకొని నేటి వరకు మళ్ళీ అక్కడికి ఏ వాచ్మెన్ వెళ్ళలేదు. అక్కడ ఎవరూ లేరు. మనుషుల ఆనవాళ్లు కూడా లేవు. అది కేవలం ఒక పాడుబడిన ఇల్లుగా నిలబడి ఉంది.
అంటే ఈ ప్రదేశం నిజంగా కేవలం ఒక అరిష్టంగా అక్కడ నిలబడి ఉంది, అంతకంటే ఏమీ లేదు. మనం కూడా లోపలికి వెళ్ళకూడదు. ఈరోజు ఈ వీడియో చివరిలో నేను మీతో చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, ఈ కథను నేను సొంతంగా కల్పించి చెప్పడం లేదు, కానీ ఈ కథకు సంబంధించిన అనేక ఆధారాలు మీకు ఇంటర్నెట్ ఆర్టికల్స్లో కూడా దొరుకుతాయి. దాని లింక్ కనుక నాకు దొరికితే నేను దాన్ని డిస్క్రిప్షన్లో పెడతాను. నిజానికి మన దగ్గర ఉంది, మీరు కింద డిస్క్రిప్షన్లో వెళ్ళి చూడవచ్చు. మరియు నేను ఒక్క మాట మాత్రం చెప్పాలనుకుంటున్నాను. హైదరాబాద్లోని ఈ కాలేజ్ నిజంగానే చాలా దయ్యాల కొంప, హ్యాంటెడ్. ఇక్కడ మీకు అస్థిపంజరాలు ఈరోజు కూడా కనిపిస్తాయి, ఎందుకంటే ఇది నిజంగా చాలా నిజమైన కథ, ట్రూ స్టోరీ. కానీ నేను మీకు రికమెండ్ చేస్తున్నాను, దయచేసి అలాంటి ప్రదేశాలకు వెళ్ళకండి. మీరు లోపలికి వెళ్ళడానికి గవర్నమెంట్ కూడా అనుమతించదు. బహుశా ఇది ఇల్లీగల్ కావచ్చు, ఎందుకంటే లోపల ఎక్కడో ఒక చోట ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉందని, దాని నుంచి మీరు సురక్షితంగా ఉండాలని బహుశా వాళ్ళకు కూడా తెలిసి ఉండవచ్చు. మరియు నేను ఇప్పుడు మీ ముందుకు తీసుకువచ్చిన ఈ సిరీస్లో దయ్యాలు తిరుగుతున్న ఇలాంటి మరిన్ని కాలేజీలు, స్కూల్స్ కథలను మీకు వినిపిస్తాను. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.